తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ఇల్లు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే 3.5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో 250 ఇందిరమ్మ ఇళ్ల పట్టాల్ని మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా అందజేస్తామని, పునాదులు, స్లాబు, గోడల నిర్మాణ దశల్లో ₹1,00,000 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమరిలో వృద్ధురాలు ఆగవ్వకు ఇల్లు మంజూరు చేసినా డబ్బులు విడుదల చేయలేదని, తమ ఫామ్ హౌస్ కోసం మాత్రమే రోడ్లు వెడల్పు చేశారని విమర్శించారు. ఆగవ్వకు మొదటి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే విధంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఇల్లు కట్టిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచిన 10 సంవత్సరాలలో పేదవాడి కళ బొమ్మలకే పరిమితం చేశారు ఆనాటి దొరవారు. ఆ కళని నిజం చేయాలని మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, చిత్తశుద్ధి.